ఇంట్లో బంగారం ఉందా? అయితే అది లాకర్లో ఊరికే పడుందా? లేక ఇంట్లో భద్రంగా పెట్టారా? అలా ఖాళీగా ఉంచిన బంగారం మీకు నెల నెలా ఆదాయం తెచ్చిపెడుతుందంటే నమ్ముతారా? బంగారం అమ్మాల్సిన అవసరం లేదు, తాకట్టు పెట్టాల్సిన అవసరమూ లేదు. అయినా దాంతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈ విధానాన్నే గోల్డ్ లీజింగ్ అంటారు. గోల్డ్ లీజింగ్ అంటే మన దేశంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక పెట్టుబడిగా కూడా చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఇంట్లో లేదా బ్యాంక్ లాకర్లో ఉంచిన బంగారం ఎలాంటి ఆదాయం తీసుకురాదు. పైగా లాకర్ ఉంటే ప్రతి ఏడాది ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో గోల్డ్ లీజింగ్ అనే విధానం ఒక ప్రత్యామ్నాయంగా మారుతుంది. సరళంగా చెప్పాలంటే మీ బంగారానికి ఒక గుర్తింపు పొందిన సంస్థకు నిర్దిష్ట కాలానికి లీజుకి ఇవ్వడం, దానికి బదులుగా వారు మీకు వడ్డీ లేదా అద్దె రూపంలో ఆదాయం చెల్లించడం. కాలపరిమితి పూర్తయ్యాక మీ బంగారం మీకే తిరిగి అందుతుంది. ప్రస్తుతం కొన్ని డిజిటల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లు ఈ సేవలను అందిస్తున్నాయి. వీటి ద్వారా మీకు బంగారాన్ని లీజుకిస్తే ఆ సంస్థలు దాన్ని గుర్తింపు పొందిన జ్యువెలరీ కంపెనీలకు లేదా భాగస్వామ్య సంస్థలకు లీజుకిస్తాయి. వారు ఆ బంగారాన్ని తమ వ్యాపార అవసరాలకు ఉపయోగించి దానికి బదులుగా వడ్డీ చెల్లిస్తారు. ఆ వడ్డీలో నిర్ణయించిన మేరకు మీకు ఆదాయం అందుతుంది. ఇక కొన్ని బ్యాంకులు కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విధానంలో ప్రధాన ప్రయోజనం బంగారం ధర పెరిగితే ఆ లాభం మీకే ఉంటుంది. అదే సమయంలో బంగారంపై అదనంగా వడ్డీ కూడా పొందే అవకాశం ఉంటుంది. అంటే ఒకే ఆస్తి నుంచి రెండు విధాలుగా ప్రయోజనం పొందే అవకాశం. సాధారణంగా కొన్ని ప్లాట్ఫామ్లు సంవత్సరానికి సుమారు 4 నుంచి 5% వరకు రాబడిని అందిస్తున్నట్లు చెప్తున్నాయి. మరొక విశేషం ఏంటంటే కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లలో చాలా తక్కువ పరిమాణంలోనే బంగారంతో కూడిన ఈ సేవను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఏ పెట్టుబడిలాగే ఇందులో కూడా కొన్ని అంశాలను గమనించాలి. మీ బంగారాన్ని లీజుకు తీసుకునే సంస్థ విశ్వసనీయమైందా, బీమా లేదా భద్రత ఏర్పాట్లున్నాయనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని ప్రైవేట్ ప్లాట్ఫామ్లకు బ్యాంకులు మాదిరిగా అన్ని నియంత్రణలు, రక్షణ వ్యవస్థలు ఉండకపోవచ్చు. అందుకే ఒప్పందంలోని షరతులను పూర్తిగా చదివి అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. చాలా మందికి గోల్డ్ లీజింగ్, గోల్డ్ మానిటైజేషన్ మధ్య తేడా తెలియదు. కానీ చిన్న తేడా ఉంది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ సాధారణంగా బ్యాంకుల ద్వారా నిర్వహించబడుతుంది. ఇందులో నిర్దిష్ట కనీస పరిమాణంలో బంగారం అవసరం కావచ్చు. అయితే కొన్ని గోల్డ్ లీజింగ్ ప్లాట్ఫామ్లు మాత్రం తక్కువ పరిమాణంలోని బంగారంతో కూడిన సేవలను అందిస్తున్నట్టు చెప్తున్నాయి. కాబట్టి మీ అవసరానికి, మీ వద్దున్న బంగారం పరిమాణానికి ఏది సరిపోతుందో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. మొత్తానికి ఇంట్లో లేదా లాకర్లో ఎలాంటి ఆదాయం లేకుండా ఉండే బంగారాన్ని సరైన అవగాహనతో ఉపయోగిస్తే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉండొచ్చు.